హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఘన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 68. స్టోరీ నచ్చని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు మాట్లాడలేదు అని తెగ ఇది చేసావు కదా, ఇప్పుడు ఇక మాటలతో పాటు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. రెడీ అయిపో సరేనా అన్నాడు రుద్ర. ఓవైపు అతడి చేతి గుర్తులు వేద నడుముపై ప్రింట్ వేస్తూనే. దేవుడా, ఈ బండ బావగాడు నార్మల్గా ప్రేమ చూపిస్తేనే నేను తట్టుకోలేను. ఇప్పుడు ఇంకేదో ఏదో అంటున్నాడు. ఆ పదాలు కూడా నాకు అర్థమై కూడా సావడం లేదు. ఎందుకురా ఇలా టార్చర్ చేస్తావు? ఏ గడియలో నిన్ను ప్రేమించానో కానీ భగవంతుడా, నాకు ఊపిరాడకుండా చేస్తున్నావు కదరా. నీ ప్రేమ ఎంత కోపంగా, బాధగా, కఠినంగా ఉన్నా అది నాకు కావాలి అనిపిస్తుంది తప్ప వద్దు అని అనిపించదు. అంతలా ఎలా ముంచేశావురా దొంగ మొహమోడా నన్ను నీ ప్రేమలో. నిన్ను చూస్తేనే భయపడేదాన్ని, అల్లంత దూరాన ఉండేదాన్ని నీకు. అలాంటిది ఇప్పుడు నీకు బంకలా అతుక్కోకుండా ఉండలేకపోతున్నాను. అసలు నిమిషం కూడా నువ్వు నా పక్కన లేకుంటే ఉండలేకపోతున్నాను. ఎందుకురా ఇలా మార్చేశావు నన్ను అని రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఆమె మనసులో అనుకుంటూ ఉంది. వేద బయటకి అనలేదు కదా అతడి ముందు. ఏం తిట్టుకుంటూ ఉన్నావే నన్ను అన్నాడు రుద్ర ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. వేద గుటకలు మింగుతూ, నేను నిన్నెందుకు తిట్టుకుంటాను బావా అంది అమాయకంగా ఫేస్ పెట్టి. అంత అమాయకంగా చూడకే, నీ వెధవ తెలివితేటలు అన్నీ తెలుసు నాకు అని ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. అలాగే నీకు కూడా చాలా టైం ఇచ్చాను మార్నింగ్ నుండి. కాబట్టి ఇక నీకు టైం ఇవ్వాలి అనుకోవట్లేదు నేను అని వేదని అలానే 2 చేతుల్లో ఎత్తుకునే స్టెప్స్ ఎక్కి పైకి బెడ్రూమ్కి తీసుకెళ్తున్నాడు రుద్ర. అతడి ప్రేమలో మునగడానికి మరోమారు సిద్ధమైపోయింది వేద. మధ్యాహ్నం మూసుకున్న తలుపులు మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తెరుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ వాళ్ళ ప్రేమ ఇన్నాళ్ళు మనసులే కలిశాయి. కానీ ఇప్పుడు శరీరాలు కూడా కలిసిపోయి వారిరువురికి ఒకరిపై ఒకరికి రెట్టింపు ప్రేమ పెరిగిపోయింది. 3 రోజులు ఏకాంతంగా ఇద్దరూ సంతోషంగా గడిపి 4వ రోజు ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఎన్నో మధురానుభూతులు మూట కట్టుకొని వేద. రుద్రకి ఆఫీస్ వర్క్ ఉందనేసి పెళ్ళి అప్పుడు కూడా కొడుకు కోడలికి దిష్టి తీయలేదు కదా. ఇక మీనాక్షి గారు కొడుకు కోడలు వస్తున్నారని తెలిసి హారతి సిద్ధం చేసి ఇద్దరిని గుమ్మం దగ్గరే ఆపేసి ఇద్దరికి దిష్టి తీసి సంతోషంగా ఇంట్లోకి తీసుకువచ్చారు. అమ్మ, అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తాను అన్నాడు రుద్ర ఇంట్లోకి వెళ్ళగానే. అదేంటి నాన్న ఇప్పుడే వచ్చారు, కనీసం టిఫిన్ అయినా తిని వెళ్ళురా. నాన్న మీకోసం నేను చూస్తున్నాను అన్నారు మీనాక్షి గారు. అతడికి ఆఫీస్ టైం అవుతున్నా కూడా వాళ్ళ అమ్మ మాట కాదు అనలేక, కాస్త త్వరగా పెట్టవా అమ్మ, టైం అవుతుంది అని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు రుద్ర కూర్చున్నాక కోడల్ని హత్తుకొని ఎలా ఉన్నావే అని కోడల మొహం నిండా ముద్దులు పెట్టుకొని, ఉండు ఒక నిమిషం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కొడుక్కి ప్లేట్లో ఇడ్లీలు వేసి 2 తినిపించారు మీనాక్షి గారే. అమ్మ చాలమ్మా, టైం అవుతుంది, ఏమనుకోకు, త్వరగా వస్తా సాయంత్రం, ఇప్పటికి చాలు అని బాయ్ అమ్మ అని వేద దగ్గరికి వచ్చి ఆమెని గట్టిగా హత్తుకొని, బాయ్, జాగ్రత్త, కాసేపు రెస్ట్ తీసుకో, నైట్ త్వరగా రావడానికి ప్రయత్నిస్తాం అని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రుద్ర సెల్ఫ్ డ్రైవింగ్తో. అతడు వెళ్ళే వరకు బయటే ఉండి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చిన వేదకి కూడా మీనాక్షి గారే టిఫిన్ తినిపించి, ఇప్పుడు సంతోషమేనా నా కొడుకు మాట్లాడుతున్నాడు కదా అని అడిగారు మీనాక్షి గారు సంతోషంగా. మామూలు హ్యాపీ కాదత్తా, చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా అని వాళ్ళ అత్తని కరుచుకుపోయింది వేద. మీరిద్దరూ ఇలా ఉంటే నాకు ఇంకేం కావాలి తల్లి. మీరు ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అని కోరుకుంటానే నేను. నా కొడుకు మాట్లాడాడు కదా అని తిక్క తిక్క పనులు చేయకు. తిక్క తిక్క పనులు చేయకుండా వాడికి నచ్చినట్టుగా ఉండు, అర్థమైందా?
మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేసి వాడి కోపానికి బలి అవ్వకు అని కోడలతో మాట్లాడుతూ టిఫిన్ తినిపించి ఇక రెస్ట్ తీసుకోపో, మొహం చూడు 2 రోజులకు ఎలా పీక్కుపోయిందో, కాసేపు పడుకోపో తల్లి అని వేదని తన రూమ్కి పంపించారు మీనాక్షి గారు. అది ఆవిడ కొడుకు చేసిన బీభత్సమే కదా అని వేద అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి హాయిగా ఏది ముట్టుకోకుండా చక్కగా బెడ్ మీద పడి బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోయింది. ఈ 3 రోజులు లేని నిద్రకి. నాకేమో ఇంత నిద్ర వస్తుంది, నేనన్నా కాసేపు పడుకున్నాను కానీ ఈ మహానుభావుడు అసలు నిద్రపోలేదు, మళ్ళీ ఎలా వర్క్కి వెళ్ళాడో ఏంటో అనుకొని మళ్ళీ పడుకునే ముందు ఒకసారి మొబైల్ అందుకొని లవ్ యూ బావా అని మెసేజ్ చేసి ఇక నిద్రపోయింది సోయి లేకుండా. ఇక 3 రోజులు ఆఫీస్లో లేడు కదా రుద్ర. రుద్ర రాగానే ఆఫీస్లో అందరినీ గడగడలాడిస్తూ తమ్ముళ్ళని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ అతడు లేకపోవడంతో జరగని వర్క్ని కంప్లీట్ చేస్తూ మీటింగ్కి అటెండ్ అవుతూ నిమిషం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉన్నాడు. ఓవైపు వేద మెసేజ్ చూశాడు. ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి ఆ రోజుకి లంచ్ కూడా స్కిప్ చేసేసి ఫుల్గా పని రాక్షసుడిలాగా తయారయ్యాడు. అతడు తినకపోయినా తమ్ముళ్ళు తినకపోతే ఊరుకోడు. అందుకే లంచ్కి వాళ్ళని పంపించేసి వాళ్ళ వర్క్ కూడా రుద్రనే చేస్తున్నాడు ఆ టైంలో. అప్పటికి ఉదయం నుండి అన్నయ్య చెప్పిన వర్క్కి వాళ్ళ బుర్రలు గిర్రున తిరుగుతూ ఉంటే దేవుడా, అన్నయ్య ఆఫీస్లో లేకపోతే ఇంత వర్క్ పెండింగ్ పడిపోతుంది అనుకోలేదురా అయ్యా నేను అన్నాడు చరణ్ శౌర్యతో సీట్లో వెనక్కి వాలి. తమరు సగం వర్క్ చేస్తే సగం గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ టైంపాస్ చేస్తే వర్క్ మిగిలిపోక అలానే ఉంటుందనుకున్నావా అన్నాడు శౌర్య తమ్ముడిని దెప్పి పొడుస్తూ. అబ్బా అన్నయ్య, రుద్ర అన్నయ్యతో అయినా 4 దెబ్బలు 4 తిట్లైనా పడవచ్చు కానీ ఈ గయ్యాల దాంతో అలా కాదన్నయ్య, నన్ను సావగొడుతుంది. అదేదో దానితో 2 ముచ్చట్లు చెప్తే అయిపోతుంది, లేకపోతే అది నన్ను ఒక్కరోజు కాల్ చేయకపోతే నెల రోజులు పీక్కు తింటుంది. అదే మ్యాటర్ పట్టుకొని దాంట్లో మాటలే ఉండవు, అది గొడవ పడడం నన్ను తిట్టడమే ఉంటుంది. అది తిట్టేటప్పుడు ఎక్కడ చెవులో నుండి రక్తం వస్తుందా అని భయం కూడా వస్తుంది అని భయం వేస్తుంది నాకు. అందుకే మాట్లాడుతున్నాను, లేకపోతే దాని గోల భరించలేనన్నయ్య నేను అన్నాడు పాపం చరణ్ బాబు. ఇప్పుడు ఈ విషయం నేను సమీరాకి చెప్తే ఎలా ఉంటుందంటావు చెర్రి అన్నాడు శౌర్య నవ్వుతూ. దుర్మార్గుడా, నా బాధ నీకు చెప్పుకుంటే మళ్ళీ మరదలికి చెప్తావా? ఇలా అన్నాను అని నీకు అసలు హార్ట్ లేదన్నయ్య అని చరణ్ బుంగమూతి పెట్టుకొని లంచ్ చేయకుండా చూస్తూ ఉంటే ఈ విధవ వేషాలే వద్దు, ముందు లంచ్ చేయి, మళ్ళీ అన్నయ్య పిలుస్తాడు. ఇప్పటికే అన్నయ్యకి వర్క్ లోడ్ ఎక్కువగా అవుతుంది. మ్యారేజ్ అయ్యింది అన్నట్టే కానీ అన్నయ్య కాస్త కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేసుకుంటున్నాడు. అసలు అన్నయ్యకి వర్క్ లేకుండా చూడాల్సిన మనమే ఇంకా ఎక్కువ చేస్తున్నాం. అలా ఉండకూడదు. అన్నయ్యకి మనం హెల్ప్గా ఉండాలి తప్పితే ఇంకా ఎక్కువగా బర్డెన్ అవ్వకూడదు. ముందు తినరా, తిని అన్నయ్యకి హెల్ప్ చేద్దామని చరణ్కి కూడా శౌర్యనే భోజనం తినిపించేసి మళ్ళీ అన్నయ్య దగ్గరికి పరిగెత్తారు ఇద్దరు అతడికి హెల్ప్ చేయడం కోసం. అతడు చెప్తున్న వర్క్ నీట్గా ఫినిష్ చేశారు 6 వరకు ఇద్దరు కూడా. నేను ఇంకొక 1 అవర్ తర్వాత వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు రుద్ర అప్పటికి కూడా వర్క్ చేస్తూనే ల్యాప్టాప్ నుండి తల ఎత్తకుండా. అదేంటన్నయ్య, ఇప్పటికే 6 అవుతుంది, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు కూడా రావచ్చు కదా, మిగతాది రేపు చూసుకుందాం అని అన్నాడు చరణ్. లేదు, కాస్త వర్క్ ఉంది, 1 అవర్ అంతే, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తా అని రుద్ర చెప్పగానే ఇక వాళ్ళ అన్నయ్య చెప్పిన వినడు అనేసి చరణ్ బయటికి వెళ్తూ ఉంటే, హలో చెర్రీ సార్, ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్ళి నైట్ వరకు అక్కడే కూర్చోకుండా కాస్త త్వరగా ఇంటికి వెళ్తే బాగుంటుంది, అర్థమైందా అని చెప్పాడు. ఆల్రెడీ చెర్రీ బాబు నెక్స్ట్ ప్లాన్ రుద్రకి తెలుసు కాబట్టి. దేవుడా, నేను చెప్పకుండా ఎలా తెలుసుకుంటాడో ఏంటో ఈ మహానుభావుడు
అనుకొని అలాగే అన్నయ్య అని బుద్ధిమంతుడైన తమ్ముడిలాగా చెప్పి బయటికి వెళ్ళి నేను దాన్ని కలిసి వస్తానురా, నువ్వు వెళ్ళు, ఇంటికి వేదు ఒకతే ఉంటే మళ్ళీ డల్ అవుతుంది అని చెప్పి శౌర్య ఇంటికి వెళ్తే చరణ్ సమీర పాప దగ్గరికి బయలుదేరాడు. ఇక్కడ సారికా పాప తన లగేజ్తో జీవన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు లాక్ చేసి ఉండడంతో జీవన్కి కాల్ చేసింది. మనోడు స్టేషన్లో ఉండి చెప్పవే అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి చాలా ఖాళీగా ఉండడంతో. మీరు ఎక్కడున్నారు జీవన్ గారు, నేను ఇక్కడ ఇంటికి వచ్చాను, మీరు లేరు కదా, లాక్ చేసింది అని చెప్పింది సారిక. అవునా, ముందే చెప్తే వచ్చేవాడిని కదే, నిన్ను తీసుకువచ్చేవాడిని, ఉండు ఒక 5 minutes వస్తున్నా అని తనతో మాట్లాడుతూనే కార్ కీస్ అందుకొని కానిస్టేబుల్స్కి ఓ మాట చెప్పి కార్లో ఇంటికి బయలుదేరాడు జీవన్. ఏమైందే, ఏదైనా అర్జెంట్నా అని అడిగాడు జీవన్ ఓవైపు డ్రైవింగ్ చేస్తూనే. లేదండి, ఇంటికి వెళ్తున్నాను, ఈవినింగ్ కాసేపు మీతో ఉండి ఊరికి వెళ్దామని ఇలా వచ్చాను. తీరా చూస్తే లాక్ చేసింది, అందుకే మీకు కాల్ చేశాను. ఇంట్లోనే ఉంటారేమో అనుకున్నానండి అని చెప్పింది సారిక. ముందే ఒక మెసేజ్ చేస్తే కీస్ అయినా అక్కడ పెట్టేవాడిని కదే. ఉండు ఒక 5 minutes అక్కడ కూర్చోవే గార్డెన్లో, వస్తున్నా అని కాస్త స్పీడ్గా ఇంటికి చేరుకున్నాడు జీవన్ 5 నిమిషాల్లో. ఇంకా ఉంది. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.